వాక్స్ అనేది మన ఇయర్‌లో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ద్వారా తరచుగా మన సెక్రీషన్స్ అవుతూనే ఉంటది. సో, ఆ సెక్రీషన్స్ రావడం, బయట నుంచి డస్ట్‌ని ప్రివెంట్ చేస్తా ఉంటదనమాట. ఈవెన్ ఈ సెక్రీషన్స్ ఏందంటే మనకి ఇయర్‌లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మనకు. ఇయర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి వాక్స్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో, అందుకే ఫ్రీక్వెంట్‌గా ఇయర్ బడ్స్‌తో క్లీన్ చేయడం, వాక్స్ రిమూవ్ చేసుకోవడం డోంట్ అడ్వైజ్ యాక్చువల్లీ. సో, ఈ ఇయర్ వాక్స్ అనేది మనకు ఒక రకంగా ఇయర్‌ని ప్రొటెక్ట్ చేస్తానే ఉంటది. బట్ కొన్ని కారణాల వల్ల ఇయర్ వాక్స్ అక్యుములేట్ అయిపోతది. అంటే అక్యుములేట్ అయిపోవడం వల్ల అంటే అది కంప్లీట్ ఇయర్‌ని బ్లాక్ చేసేస్తా ఉంటది. దానివల్ల ఇయర్ పెయిన్ రావడం, హియరింగ్ లాస్ రావడం అట్లాంటి కండిషన్స్‌లో ఇయర్ క్లీన్ చేసుకోవచ్చు. బట్ ఇయర్ బడ్స్‌ని సజెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇయర్ బడ్స్ ఆర్ బ్లంట్‌గా ఉంటది. మనం ఇయర్ బడ్స్ క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ ఇయర్ వాక్స్‌ని లోపల పుష్ చేసేస్తాం. బట్ మన ఇయర్‌లో న్యాచురల్‌గా ఏమవుతదంటే కొన్ని హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఆ హెయిర్ ఫాలికల్స్ ఏందంటే ఇయర్‌ని న్యాచురల్‌గా వాక్స్‌ని బయటకి పంపించేస్తా ఉంటది. టైమ్లీగా క్లియరెన్స్ చేసేస్తా ఉంటదనమాట. సో, అందుకే మనకు వాక్స్ అనేది అక్యుములేషన్ అవ్వకుండా బయటికి పంపించేస్తా ఉంటది. సో, బయట డస్ట్‌ని గానీ, ఈ వాక్స్‌ని గానీ మన ఇయర్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటది. ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఏమవుతదంటే మనం వాక్స్‌ని లోపల పుష్ చేసేస్తాం. ఆ లోపల పుష్ చేసిన తర్వాత అది ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత స్టక్ అయిపోతది అక్కడ. స్టక్ అయిపోయి ఇయర్ బ్లాకింగ్ సింప్టమ్స్, పెయిన్ సింప్టమ్స్ అనేది ప్రెజెంటేషన్ ఉంటది. సో, అట్లాంటి టైంలో నియర్ బై ఎవరైనా ఈఎన్‌టీ డాక్టర్ గానీ, ఎవరైనా నియర్ బై డాక్టర్ దగ్గరెళ్లి తీయించుకోవడం బెటర్. స్పెసిఫిక్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి మన దగ్గర. లైక్ దాన్ని క్లీన్ చేయడానికి. సో, ఇంజ్యూరీ కాకుండా క్లీన్ చేసుకోవడం బెటర్‌గా ఉంటదక్కడ. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.